సో గోవింద్ దామినీల నిశ్చితార్థం ఆగిపోబోతుంది. త్రిపుర సుందరి గోవిందుల పెళ్లి జరగబోతుంది. అక్షింతలేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. నీకు ఆశీర్వదించేంత సినిమా ఎక్కడుందే? ఆ తర్వాత కూడా ఉండి అక్షింతలు వేసిన తరువాత మా అందరితో అదే ఇంటిల్లిపాదితో ఇన్ని చీవాట్లు తిని బయటికెళ్ళిపో. లేదా నీకు కళ్ళు ఉన్నాయి అని నీ అంతట నువ్వే నిజాయితీగా ఒప్పుకో. నేను చచ్చినా ఒప్పుకోను. ఈ ఎంగేజ్మెంటు, ఈ పెళ్లి ఎలా ఆపుతావో నేను చూస్తాను. సరే చూడు, చూసి ఎంజాయ్ చెయ్యి. అమ్మా, ఇది అన్నంత పని చేసేలా ఉంది. ఇప్పుడెలా? దీని నాటకం ఎలా బయట పెట్టాలి? దామిని, చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడు ఎలా దామిని? ఇప్పుడు చూపిస్తాను చూడుపే నేనేంటో. అత్తయ్య, మావయ్య, ఇదేదో కొంప ముంచేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య, త్రిపుర, మావయ్య, త్రిపుర, 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 ఏమైంది? త్రిపుర, ఏమైంది? త్రిపుర, త్రిపుర, చెప్పు త్రిపుర, ఏమైంది త్రిపుర? త్రిపుర, ఏమైంది? త్రిపుర, ఏమైందమ్మా? త్రిపుర, ఏమైంది? ఏంటి ఆ నొరగేంటి? ఏమైంది త్రిపుర? అమ్మ త్రిపుర, ఏమైంది? ఏంటి ఇది? అయ్యో, ఆ నొరగేంటి? పొద్దునే పళ్ళుతో ఉండదు, ఇప్పుడే తో ఉంటుంది. పుక్కిలిస్తే నొరగొచ్చుంటుంది. ఏమే అంతే కదా, ఊసేసే ఏం కాదు. నువ్వు ఊరుకో బాబా. త్రిపుర, ఏంటి ఇది? నన్ను క్షమించు పద్మావతి, నన్ను క్షమించు. దేనికి? పేస్ట్తో మొహం కడిగినందుక? పర్వాలేదులే, కావాలంటే ఇంకో పేస్ట్ కొనుక్కుందాం. నువ్వు మాత్రం ఆ పేస్ట్తో మొహం కడుక్కోకు, లేకపోతే వాసన వస్తుంది. మధ్యలో వీడు వీడి కుళ్ళి జోకులు. రేయ్, నోరు మీరా వెధవా. అరే, అవతల తన పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. నువ్వేంట్రా తోకలేస్తున్నావు? అమ్మ త్రిపుర, ఏంటి, ఏమైంది? ఆ నోట్లో నొరగేమిటి? గోవింద్ బాబా నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం, ఈ జన్మ వృధా అనుకున్నాను. అందుకే విషం తాగాను మావయ్య. అయ్యో త్రిపుర, విషం తాగావా? విషమా? త్రిపుర, ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు? ఏంటి అందరూ ఒకే షాక్ లో ఉన్నారు? అయ్యో, అది తాగింది విషం కాదు, పానకం. నేనెలా చెప్పాలి? చెప్పే ఛాన్స్ కూడా లేదే. త్రిపుర, గోవింద్కు దామినికి నిశ్చితార్థం అవుతుందని నువ్వు చావడం దేనికే? నువ్వు కోరుకుంటే ఇంతకన్నా మంచి మొగుడు వస్తాడే. ఏమండి, చూస్తారేంటండి? హాస్పిటల్కి తీసుకెళ్ళం పదండి. వద్దయ్యా, వద్దు, నేను బతకను, నాకు అర్థమైపోయింది. అయ్యో, త్రిపుర అలాగే అంటుంది. మీరు అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడ చచ్చిపోయేలా ఉంది. పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అయినా త్రిపుర,
గోవింద్ గారు నీకు దక్కలేదనుకుంటే దామినిలాగా ఏ కళ్ళు పోయాయనో నటించి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి గాని ఇలా విషం తాగడం ఏంటే పిచ్చిమోహందానా? సచ్చినోడా, ఎంత మాట అన్నావురా నన్ను? నువ్వు బాగు బావా. త్రిపుర ఏంటి ఇది? నాతో ఒక్క మాట చెప్పుంటే నేను అత్తయ్యని మావయ్యని కన్విన్స్ చేసుండేదాన్ని కదే. నీకు గోవింద్కు పెళ్లి చేసుండేదాన్ని కదా. అవసరమైతే దామిని రిక్వెస్ట్ చేసుండేదాన్ని, కాళ్ళు పట్టుకునేదాన్ని. ఇలాంటి పని ఎందుకు చేసావే త్రిపుర? ఎందుకే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఒంటరిదానివేమిటే? నీకు తోడుగా నేను ఉన్నాను కదా. నువ్వు బాగు బావా. మావయ్య, త్రిపురని చూస్తే ఎక్కువసేపు బతికేటట్టు లేదు మావయ్య. అయ్యో అయ్యో, ఒసే పొట్టిదానా, ఎంత డ్రామా చేస్తున్నావే పానకం తాగి? అయ్యో మావయ్య, ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. త్రిపుర ఏ అలా చూస్తావేమిటి? ఎక్కిళ్ళు వస్తుంటే తల మీద కొట్టాలి కానీ కొట్టండి. రేయ్, నువ్వు ఆగరా. అసలే టెన్షన్తో చూస్తుంటే నువ్వు ఒకడివి. అమ్మా పద్మావతి, పదన్నమ్మా హాస్పిటల్కి తీసుకెళ్దాం. మావయ్య, నేను బతకను మావయ్య. నేను బ్రతకను. నా చివరి కోరిక తీరుస్తారా మావయ్య? ఇది అన్నట్టుగానే చేస్తుంది. చివరి కోరిక అని చెప్పి ఇప్పుడు గోవింద్ గారితో తాళి కట్టించుకుంటుందా? ఏంటది? తీరుస్తానని నాకు మాట ఇవ్వండి మావయ్య. త్రిపుర, ఇస్తున్నానమ్మా, నీకు మాట ఇస్తున్నానమ్మా. చెప్పమ్మా, నీకేం కావాలో. చచ్చేటప్పుడు సుమంగళిగా చావాలని నా కోరిక మావయ్య. అయ్యయ్యో, ఇక్కడికి సుమంగళీశ్వరం కూడా బాగా దూరమేనే. అమ్మా పద్మావతి, వీ నోట్లో కాసేపు గుడ్డలు కుక్కమ్మా. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. చచ్చిపోతున్నాడు వీడి వాగుడుతో. చెప్పమ్మా, ఏంటి నీ కోరిక? గోవింద్ బావతో తాళి కట్టిస్తావా? అంకుల్, మాట ఇవ్వకండి ప్లీజ్. ఇదంతా డ్రామా. అమ్మ త్రిపుర, అయ్యో, మాటిస్తున్నానమ్మా. గోవింద్తో నీ పెళ్లికి మాటిస్తున్నాను. ఆండాళ్ళు, వెళ్ళి పసుపు కొమ్ము తీసుకురాపో, వెళ్ళు. ఏదేంటి ఆవిడ అడగడం మీరు చేయడునా? ఇప్పుడు తన మెళ్ళో తాళి కట్టిస్తే నా పరిస్థితి ఏంటి? ఆ తాళి త్రిపురకేమి ఇవ్వర్లే. అది పోయాక తాళి నీకే ఇస్తారు. మళ్ళీ గోవిందుతో కట్టించుకో. రే అప్రాచ్యపు వెధవా, ఆ అమ్మాయి చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందట్రా? తాళి కోసం బాధపడట్లేదురా, నా గతి ఏంటా అని అడుగుతోంది. ఏమవుతుంది మావయ్య గారు? ఎలాగో త్రిపుర పోయేదే కదా. తను పోయాక గోవిందుతో దామిని పెళ్లి జరిపిద్దాం. ఈ జరుగుతున్న తంతు మన 4 గోడల మధ్య ఉంది కదా, బయట ప్రపంచానికి తెలియదు కదా. అలాంటప్పుడు తప్పే ఉంది మావయ్య గారు. మావయ్య గారు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి.
జరగాల్సింది చూడండి, జరగాల్సింది చూడండి ప్లీజ్. అమ్మ పద్మావతి, ఇందులో నీ హస్తం కూడా ఉందన్నమాట. అయ్యో అండాలు త్వరగా రా. ఇదిగోండి. ఒరే గోవిందు కట్ట, నువ్వు కట్టరా. గోవిందు కట్టు, గోవిందు కట్టు. ఆగండి, ఆగండి. త్రిపుర విషయం తాగిందన్న మాట అబద్ధం. ఆత్మహత్య అన్నది ఒక బూటకం. ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మీ అందరినీ నమ్మించి గోవిందుతో తన పెళ్లి జరిపించుకోవాలన్నది తన స్కెచ్. అది తెలియక మీరు ఆమె మెళ్ళో తాళి కట్టేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అవతల మనిషి చావు బతుకులో ఉంటే ఆత్మహత్య కాదు నాటకం అంటావేంటి? ఏయ్, ఇది నాటకమని నేను నిరూపిస్తా. సరే, నిజంగా ఇది నాటకమని నిరూపించే సాక్ష్యం ఉంటే వెంటనే వెళ్ళి తీసుకురా. లేదంటే గోవిందు తన మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఇదే పానకం. వచ్చావా? త్రిపుర, హే, ఇది పానకమే. చూసారా ఎలా లేచి కూర్చుందో? పైగా ఇది విషం కాదు పానకం అని అదే చెప్తుంది. అంటే ఇదంతా నాటకమని ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? సుభాష్, తనాడింది నాటకమని మా ఇద్దరికీ తెలుసు. ఇప్పటిదాకా నువ్వాడుతున్నది నాటకమని వీళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది. ఇదేంటిది, ఇలా దొరికిపోయాను? పొట్టిదానా, నీ వల్ల నేను ఇరుక్కుపోయాను కదే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏంటమ్మా? అవును మావయ్య గారు, ఒకసారి దామినిని చూడండి. దామిని అందరి వైపు చూస్తుంది. నిజంగా తనకి కళ్ళు లేకపోతే, తను గుడ్డితే అయితే అది విషం కాదు పానకమని తనకెలా తెలుస్తుంది? పైగా మన ముందే జింక పిల్లలా అలా వెళ్ళి అలా సీసా పట్టుకొని వచ్చేసింది.
ఎలా గుర్తుపట్టగలిగింది సీసాని? అది ఎక్కడుందని నీకెలా తెలిసింది? అంటే నీకు కళ్ళున్నాయనే కదా? అవును, కరెక్టే. ఏమే, కళ్ళు లేని దానివి ఆ గదిలోకి ఎలా వెళ్ళగలిగావు? ఆ సీసాని ఎలా తీసుకురాగలిగావు? అసలు అది తాగింది పానకం అని ఎలా చెప్పగలిగావు? అత్తయ్య, అది అది నేను పాపిష్టిదానా, నిన్ను నమ్మటం మా అందరి బుద్ధి తక్కువ. ఈ ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తుందని కళ్ళు పోయాయని నాటకం ఆడతావా? మమ్మల్ని అందరినీ ఎదవలు చేస్తావా? ఇంకా చూస్తారేంటండి? ఈ అప్రాచ్యపు దాన్ని మెడ పట్టుకుని బయటకు ఎంటేయండి. అత్తయ్య గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. చేసిందంతా ఎవరి కోసం? గోవింద్ కోసం. గోవింద్కి భార్య నవ్వడం కోసం, ఈ ఇంటికి కోడలు నవ్వడం కోసం. వద్దమ్మా, వద్దు. నీలాంటి దరిద్రబ్ది మా ఇంటి కోడలైతే ఈ ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుందో మాకు తెలుసు. దయచేసి మెడ పట్టుకుని బయట గంటకు ముందే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. సరే, వెళ్ళిపోతాను. పద్మావతితో ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను. నాతోనా? అవును పద్మావతి, ఇన్ని రోజులు నన్ను భరించారు. ఈ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఆ తర్వాత మీరు భరించాల్సిన అవసరం కూడా ఉండదు. సరేలే, పద. ఛ! ఏంటి, ఏదో మాట్లాడాలన్నావు? అంత పెద్ద రహస్యమా? చాలా పెద్ద రహస్యం పద్మావతి. ఏంటో చెప్పు. నిజంగా నేను గోవింద్ గారిని ప్రేమించాను పద్మావతి. గోవింద్ లేకపోతే నేను బ్రతకలేను పద్మావతి. ప్రేమ విలువేంటో శ్రీనివాస్ని ప్రేమించావు గనక నీకు తెలుస్తుంది పద్మావతి. అందుకే అడుగుతున్నాను, దయచేసి దయచేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టకు పద్మావతి. నాకు గోవింద్ కావాలి పద్మావతి. నిజంగా నీ మనసులో అంత ప్రేముంటే నువ్వు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు, గోవిందుని. ఇంకో విషయం, నువ్వు ప్రేమించగానే సరిపోదు, గోవింద్ కూడా నిన్ను ప్రేమించాలి. అదేంటి పద్మావతి అలా అంటావు? శ్రీనివాస్ మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడా ఏంటి? నువ్వేగా ప్రేమిస్తున్నావు. నోర్ముయ్. మా కథ వేరు, నీ కథ వేరు. నీలాగా నేనేమి మనుషుల ప్రాణాలు తీయాలనుకోలేదు. నీలాగా నేను తిరుగుపోతుని కాదు. నీలాగా నేనేమి క్యారెక్టర్ లేని దాని కాదు. నీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారగలవు, ఎంతకైనా తెగించగలవు. ఇలాంటి చెత్త క్వాలిటీస్ నాలో ఒక్కటి కూడా లేవు. ఇంకెప్పుడు నీతో నన్ను పోల్చాలని ప్రయత్నించు. సారీ, ఏదో ఆవేశంలో అనేశాను. నిజమే, నేను చెడ్డదాన్నే. చెడ్డదానికి ప్రేమించే హక్కు లేదా? 100% లేదు. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం తప్ప మరో దారి లేదు. ఒక్కటి గుర్తుంచుకో పద్మావతి, నేనిక్కడ ఉన్నంత వరకే మీరిక్కడ సేఫ్. వన్స్ నేను బయటకు వెళ్ళాననుకో, రాక్షసిని. నువ్వింట్లో ఉన్నా రాక్షసివే, నువ్వు బయటున్నా ఇంట్లో ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. చూడు, నేను గనక బయటకు వెళ్ళాననుకో, ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెడతాను. ఇంట్లో ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఏంటి, ఫస్ట్ కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు జుట్టు పట్టుకుంటున్నావు. నెక్స్ట్ నేనేమైనా అంటే మళ్ళీ కాళ్ళు పట్టుకుంటావు, అంతే కదా? నువ్వేమైనా అనుకో, నన్ను ఇంట్లో ఉండనిచ్చారా ప్రశాంతంగా ఉంటారు, లేదా
అరాచకాలు జరిగిపోతాయి. నీకు చేతనైంది చేసుకోవే. ఇది చెప్పడానిక పక్కకు పిలిచావు. ఇప్పుడే వెళ్ళి నీ పెట్ట బేడ సర్దుకొని నీ కొంపకి పోవే. హలో, బ్రతిమాలుతున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిన మరుక్షణం జరగబోయేదేంటో తెలుసా? ఆండాళ్ళు దుర్మరణం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్, మీ అత్తగారి చావు కావాలనుకుంటే నన్ను పంపించు. ఆవిడ నిండు 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటే మాత్రం నన్ను ఇక్కడే ఉంచు. ఏంటే ఎదవ తెలివితేటలు చూపిస్తున్నావా? కాదు పద్మావతి, నువ్వు దాచిన నిజాన్ని మీ అత్తయ్య గారికి వివరిస్తాను అంటున్నాను. నేను దాయడమేంటి? కంగారు పడకు. మీ అత్తయ్య గారి బ్రెయిన్లో క్లాట్ ఉందని, ఆ క్లాట్ ఏ టైంలో అయినా పగలొచ్చని, ఆవిడ చావొచ్చని డాక్టర్ గారు నీకు ఈ రహస్యాన్ని చెప్తే నువ్వు ఆ రహస్యాన్ని దాచావని, అందుకే పచ్చళ్ళు, ఉప్పు, కారం తిననివ్వట్లేదని నీతో పాటు నాకు కూడా తెలుసు. అత్తయ్య గారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఓ 2 నెలలు మెడిసిన్ వాడితే తప్ప ఆపరేషన్ చేయలేమన్నారు. ఈలోపు కారాలు, ఉప్పులు అన్ని తగ్గించుకోమని చెప్పారు. ముఖ్యంగా పచ్చళ్ళకి దూరంగా ఉండమని చెప్పారు.